అనంతపురం నగరపాలక సంస్థకు కొత్తగా కమిషనర్గా వచ్చారు. 8 నెలల్లో దాదాపు 5 మంది కమిషనర్ గారు వెళ్ళిపోయారు. మరి సార్ ఎన్ని రోజులు పనిచేస్తారనేది వేచి చూద్దాం. కానీ అనంతపురంలో ఎన్నో సమస్యలు ఆ సార్ ముందు ఉన్నాయి. ఆ కమిషనర్ గారి దృష్టికి కొన్ని అంటే మనకు తెలిసిన కొన్ని తీసుకుపోదాం. మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత సార్ దగ్గరికి వచ్చి ఆ సమస్యలపైన ఏ విధంగా దృష్టి పెట్టారు, ఆ సమస్యలు ఎంతవరకు సాల్వ్ అయినాయి అన్న విషయాలు మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత కలుద్దాం. సార్ నమస్తే. మీరు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీరైనా కనీసం తీరుస్తారని ఆశిస్తున్నాం. ముందుగా డ్రైనేజీ వ్యవస్థలో ఈ షాప్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బయోమెడికల్ వేస్ట్ వేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన దృష్టి పెట్టాలి. అలాగే చెత్తబుట్టల్లో బయోమెడికల్ వేస్ట్ వేస్తూ మందులు వేస్తూ అక్కడ కాలుస్తున్నారు, అంటే మంటలు అంటిస్తున్నారు. అవి కూడా ఎన్నోసార్లు న్యూస్ పెట్టాము, మన వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాము. దీనిపైన దృష్టి పెట్టలేదు సార్. దీనిపైన మీరైనా దృష్టి పెడతారని ఆశిస్తున్నాం. దీనిపైన ఏం చెప్తారు? ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న దగ్గర యూజువల్గా వేస్టేజెస్ అటు వర్తకుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని పురపాలక సంఘంలో కూడా ఇది ఒక సమస్య కింద కొనసాగుతూ ఉంది. దీనిపైన దృష్టి సారించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ దృష్టికి రాలేదు, మా దృష్టికి వచ్చింది. ఇక్కడ మున్సిపల్ ట్యాక్స్తో పాటు మేయర్ ట్యాక్స్ అనే ఒకటి నడుస్తుంది. దీనిపైన ఏమైనా దృష్టి పెడతారేమో, సపరేట్గా మేయర్ ట్యాక్స్ అనేది ఉంది అని బయట వినపడుతుంది. మీకేమన్నా ఈ 2 రోజుల్లో ఏమైనా వినపడిందా? పురపాలక సంఘానికి అదేవిధంగా నగరపాలక సంఘానికి సంబంధించిన ప్రొవిజన్స్ కానీ యాక్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో ఆ నిబంధనల వరకు పురపాలక సంఘ ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానివ్వండి, వాటర్ ట్యాక్స్ కానివ్వండి, దాన్ని సరైన సమయంలో నిర్దేశిత మొత్తం ఎంతైతే ఉందో దాన్ని వేయడానికి రెవెన్యూ శాఖ పురపాలక సంఘంలోని రెవెన్యూ విభాగం పనిచేస్తుంది. దానిపైన దృష్టి సారించడం జరుగుతుంది. అంటే మేయర్ ట్యాక్స్ సపరేట్గా ఉంది అని విన్నాం సార్ మేము. దానిపైన అది మీకు సంబంధించిన అంశాలు, వాటి మీద మేము కామెంట్ చేసే విషయాలు కావు. పురపాలక సంఘానికి సంబంధించిన విషయం ఏదైనా ఉంటే మీరు నాతో సార్, ముఖ్యంగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా చాలామంది ట్రేడ్ లైసెన్స్ లేకుండా తీసుకోకుండా షాప్స్ కానీ హోటల్స్ కానీ లాడ్జ్లు కానీ ఇవన్నీ నడుపుతున్నారు అనేది మా దృష్టికి వచ్చింది సార్. ఒకసారి పరిశీలిస్తాం. తర్వాత ట్యాక్స్ ఎప్పుడో 8 నెలల్లో 8 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట ఉన్న వాళ్ళవి కూడా వాళ్ళు అసలు షాప్ ఉండదు, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. తర్వాత ఒక 5-6 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టిండరు. ఆ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి మళ్ళీ కొత్తగా ట్యాక్స్ పెట్టి అదే ఓనరే అదే షాపే కానీ ట్రేడ్ లైసెన్స్ మారుతుంది. దీనిపైన మన వాళ్ళు దృష్టి పెట్టలేకున్నారు. ఇంకోటి ఏంటంటే రెవెన్యూ దాంట్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఈ హౌస్ ట్యాక్స్ వేసే దాంట్లో విషయంలో కూడా అనేది. దీనిపైన ఏమైనా దృష్టి పెడతారా? యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూ అంశాలకు సంబంధించినంత వరకు లీకేజెస్ ఎక్కడైనా ఉన్నట్లయితే వాటిని పకడ్బందీగా అరికట్టాలన్నది రాష్ట్రంలో ప్రస్తుతం పురపాలక శాఖలో నడుస్తున్న ఒక ప్రణాళిక అండి. దానిలో ముఖ్యంగా అన్అసెస్డ్, అండర్ అసెస్డ్ అనే 2 విభాగాలు ఉన్నాయి. అంటే ట్యాక్స్ ఏ మేరకు వేయాలో ఆ మేరకు వేయకుండా, అంటే ఎక్స్ట్రా ఫ్లోర్స్ రావడం కానీ, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఒక ట్యాక్స్ వేసిన బిల్డింగ్కి అదనపు నిర్మాణాలు చేపట్టిన తర్వాత కూడా అది ట్యాక్స్ ఫోల్డ్లోకి లేకుండా ఉండడం అండర్ అసెస్మెంట్. అదేవిధంగా ఒక పూర్తయిన బిల్డింగ్కి అసలు ఏమాత్రం ట్యాక్స్ వేయకపోతే అది అన్అసెస్డ్. ఈ 2 అంశాల మీద కూడా ఆల్రెడీ వార్డ్ అడ్మిన్ సెక్రటరీల ద్వారా సర్వేలు కూడా చేపిస్తున్న సంగతి రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలక సంఘాలకి తెలుసు. ఇక్కడ కూడా ఆ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెవెన్యూ లీకేజెస్ని అరికట్టడమే కాకుండా ఇంప్రూవ్ చేయనట్లయితే మనం ఫర్దర్ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేం. కాబట్టి ట్యాక్స్ వసూలు విషయంలో కూడా దృష్టి పెడతామని మనం చేస్తున్నాం. సార్ ఇంకోటి హాస్పిటల్స్ కావచ్చు, ఈ హోటల్స్, లాడ్జ్ హోటల్స్, వీళ్ళందరినీ కూడా పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విధంగా చేయొద్దండి, జనరల్ చెత్తలో బయోమెడికల్ వేస్ట్ కావచ్చు, ఈ హోటల్ ఇవన్నీ కొంతమంది ఎస్టీపీలు కూడా పెట్టుకోలేదు సార్. వీళ్ళందరినీ పెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒకసారి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. ఆ దిశగా అంటే ప్రతి ఒక్క అంశం కూడా పురపాలక సంఘాల్లో ఫలితాలు సాధించాలంటే ప్రజల యొక్క సహకారము, వాళ్ళ యొక్క భాగస్వామ్యం అవసరమండి. దానిలో ఏదైతే ఇప్పుడు మీరు రిసోర్స్ ఉందో, మనకి వ్యర్థాలని సైంటిఫిక్ ప్రాసెస్ చేసినట్లయితే చాలా ఉపయోగాలు అన్న విషయం మనకు తెలుసు. ఆ దిశగా చేయాలి అని అంటే కేవలం పురపాలక సంఘం, ఆ అధికారులు లేదా కౌన్సిల్ మాత్రమే కష్టపడితేనే సరిపోదు. ప్రజల భాగస్వామ్యం దానిలో ప్రధానమైన అంశం. దాన్ని ఆ దిశగా తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఏమంటారు? పొల్యూషన్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకు కూడా చాలాసార్లు మేము అంటే యాక్చువల్గా పీసీబీకి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి సంబంధించి మనకి ఆల్రెడీ
ఈ నగరపాలక సంస్థ నేషనల్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో ఎన్క్యాప్లో కవర్ అయింది. ఈ ఎన్క్యాప్లో కవర్ అవ్వడంలో మనకి ఎటువంటి పారామీటర్స్ మనకి ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి అవకాశం ఉంటుందో ఆ పారామీటర్స్లో మనం ఏ వర్కులు చేయాలో కూడా ఈ జిల్లా కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు కూడా నిర్దేశించి ఉన్నారు. ఈ నిర్దేశించిన మేరకే ఆ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో గత 2 సంవత్సరాల నుంచి అమలవుతున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పథకాల్లో ఇంకా రోడ్స్ విభాగం కానీ అలాగే వేస్టేజ్ విభాగం కానీ దానిలో ఏవైతే కంపోనెంట్స్ కవర్ అవుతున్నాయో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన స్కీమ్లో ఎన్క్యాప్లో దాన్ని రెగ్యులర్గా రివ్యూ కూడా చేస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు. దాని మేరకే మనకి ఏవైతే ఎర్లియర్గా ఫండ్స్ రిలీజ్ అయ్యి కొన్ని వర్కులు ప్రారంభించి ఇంకా పూర్తి కాకుండా ఉన్నాయో వాటి మీద స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఈ పురపాలక సంఘానికి ఈ 2-3 రోజుల్లోనే. వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అవి పూర్తి చేసినట్లయితే మనకి ఏదైతే ఎయిర్ పొల్యూషన్లో మనం పిఎం క్వాంటిటీని మెజర్ చేస్తామో ఆ పిఎం క్వాంటిటీ తగ్గినట్లయితే మనకి ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ తగ్గడమే కాకుండా ఈ ఎయిర్ పొల్యూషన్తో వచ్చే లంగ్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంటుంది. దాని మీద కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తాం. ఈ లంగ్ రిలేటెడ్ అంటే అనుకుంటూ మొత్తంగా చెప్తున్నారంటే సార్ లెక్చరర్స్ కాలనీ, రాజీవ్ కాలనీ ఇటు సైడ్ అంతా కూడా డంప్ యార్డ్ వల్ల మీరు ఇందాక లంగ్స్ జబ్బులు అన్నారు, ఆ ఊపిరితిత్తుల జబ్బులు ఎక్కువ వస్తున్నాయి చిన్నపిల్లలకు, ముసలి వాళ్ళకి అంటున్నారు. 24 hours వెలుగుతూనే ఉంటుంది, అది పొగ మంచు మాదిరి వస్తూనే ఉన్నది. పొగ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం నీళ్ళైనా చల్లండి అని వాళ్ళు చాలామంది కాలనీ వాసులు అడుగుతున్నారు సార్. కనీసం డ్రోన్ల ద్వారానో లేకపోతే ఇంకో విధంగానో ఏదో విధంగా నీళ్లు చల్లి ఆ పొగ రాకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది కదా సార్ మీకు. అంటే డంపింగ్ యార్డ్ని విజిట్ చేయాలండి ప్రైమరీగా. అక్కడ ఎటువంటి సమస్య ఉన్నదన్నది ఒకసారి పరిశీలించిన తర్వాత ఈ పురపాలక సంఘానికి సంబంధించి నగరపాలక సంస్థకు సంబంధించి ఫండ్ మొబిలైజేషన్ కానీ అదేవిధంగా వివిధ స్కీముల్లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎన్జిటి గైడ్లైన్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని కుదిరినంత వరకు అలాగే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి కౌన్సిల్ వారి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే వాటర్ చల్లించే అవకాశం మీరు పరిశీలించకుండానే పరిష్కారం మీరు చెప్పినట్లయితే నేను మీకు ఏ సమాధానం చెప్పలేను. డంపింగ్ యార్డ్ పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది చేయడం జరుగుతుంది. చూశారు కదా, డంపింగ్ యార్డును ఒకసారి పరిశీలించిన తర్వాత అక్కడ ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం ఒకసారి పరిశీలించిన తర్వాతనే ఏదైనా దాని మీద దృష్టి పెడతామంటూ కమిషనర్ బాలస్వామి గారు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ బాలాజీతో BH రెడ్డి, మున్సిపల్ కార్యాలయం, అనంతపురం.